నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఎవ్వరు అంటే పొలిటికల్గా చర్చ జరగడం వేరు, తెర వెనుక చర్చ జరగడం వేరు. ప్రతి ఒక్క సామాన్యుడు ఆలోచిస్తున్న ప్రశ్న, బీఆర్ఎస్ ఖతం కాబోతోందా? ఇక బీఆర్ఎస్ మనుగడ సాధ్యం కాదా? బీజేపీలో విలీనం చేయబోతున్నారా? విలీనం అయిపోతే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పట్టు బిగించబోతోందా? మొత్తం 3 పార్టీల చుట్టూ తిరుగుతున్నా ఒక్కటే ఫైనల్ కంక్లూజన్, ఇక బీఆర్ఎస్ ఉండేది లేదు. కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నది అసలు ఇప్పుడు రాష్ట్రంలోనే అధోగతి పాలైపోయింది. మరి కేటీఆర్ భవిష్యత్తు ఏంటి? హరీష్ రావు ఎటెళ్ళబోతున్నాడు? మరి కేసీఆర్ ఏం చేయబోతున్నాడు? వామ్మో, ఒక్కటేంటి కళ్ళ ముందు చాలా క్వశ్చన్స్ కనబడుతున్నాయి. మరి బీఆర్ఎస్ ఖతం అయిపోతే బీజేపీ ఎలా పుంజుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనలాంటి వాళ్ళు చెప్తే అది జనాలకు ఎక్కక ఉంటుంది. అలాగే ఒక పొలిటికల్ విశ్లేషకులు ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని అడిగితే దానికి సంబంధించిన లాజిక్స్, జరగబోయే విషయాలు వాళ్ళ నోట్ల నుంచి వింటే నిజంగా వినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది కదా. అందుకోసమనే ఇవాళ ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటియన్ గారిని మీ ముందుకు తీసుకొచ్చాను. దానికి సంబంధించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే. నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఎలా ఉందంటే అసలు ఇప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుంది, ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలింది కావచ్చు, ఉద్యమ నాయకుడిగా ఉద్యమ పార్టీగా అవతరించి ఇప్పుడు భూస్థాపితం అయిపోవడం ఏంటి, అసలు ఇంకా ఉండదు అన్న వాదన ఏంటి, అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఇక కష్టమా, పార్టీ అనేది ఉండదా, నిజమా ఇది? ఉండదండి. ఎందుకంటే యూజువలీ వీక్ ఈజ్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఇంగ్లీష్లో. వారం లోపల పాలిటిక్స్ అక్కడిక్కడ మారిపోతుంది. అది మొన్న జరిగిన ఫ్రెంచ్ ఎలక్షన్లో చూసాం, మొన్న జరిగిన యూకే ఎలక్షన్లో చూసాం, మన దగ్గర జరిగిన లోక్సభ ఎలక్షన్లో చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ ఫామ్ అవుతుంది, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. అది మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కన్నా ముందు ఆల్ఫర్డ్ హ్యూమ్ సెటప్ చేసిన పార్టీ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నడిపిస్తున్న పార్టీ, మల్లికార్జున్ ఖర్గే అని చెప్పొచ్చు ప్రెసిడెంట్ ఆయన ఆఫీషియల్గా. ఒకవైపు బీజేపీ జనసంఘ్ రోజు అప్పటి నుంచి జనసంఘ్ టైం నుంచి నడుచుకుంటూ వచ్చి దాని తర్వాత జనతా పార్టీగా అయింది, జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అయింది. కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక టైంలో సిపిఐ ఉన్నారు, 62 తర్వాత వాళ్ళు స్ప్లిట్ అయినప్పుడు అది సిపిఎం సిపిఐ అయిపోయింది. కానీ మిగతా పార్టీలు మీరు ఎవరు అని అడిగితే ఎవరు లేరు, అన్ని కొత్త వాళ్ళు. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ అంటే వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి రావచ్చు, మనం వాళ్ళ నాన్నగారి తరఫు నుంచి ములాయం సింగ్ యాదవ్. అది కాకుండా ఎవరండి మిగతా అన్ని సౌత్ నుంచి స్టార్ట్ చేద్దాం. డిఎంకే, ఏఐడిఎంకే, కర్ణాటకలో జేడిఎస్, మహారాష్ట్రలో శివసేన, శరద్ పవార్ ఏమో కాంగ్రెస్ నుంచి వచ్చారు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ ఫారినరు, ఆమెను ప్రధానమంత్రి చేయకూడదని చెప్పి బయటకు వచ్చిన మనిషి శరద్ పవార్. అక్కడ గుజరాత్కి వస్తే గుజరాత్లో బీజేపీ ఒక్కటే. అక్కడ ఒక టైం నుంచి దానికన్నా ముందు కూడా బీజేపీకి పట్టు లేకుండే, కానీ ఒక ఆల్మోస్ట్ 1995 తర్వాత బీజేపీ అక్కడ పట్టు వచ్చేస్తుంది. దాంతో మధ్యప్రదేశ్కి వద్దాం. మధ్యప్రదేశ్లో ఎవరు లేరు, అక్కడ బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్. ఒడిశాకి వద్దాం. ఒడిశాలో ఫస్ట్ టైం మనం చూసాం 24 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారింది. బీజు పట్నాయక్ గారు ఉన్న ఆ స్టాచర్లో ఉన్న దానికి నెక్స్ట్ వాళ్ళ కొడుకు వచ్చి దాన్ని కూడా మెయింటైన్ చేయలేకపోయాడు. కానీ ఓకే, ఆయన ఇన్ని సంవత్సరాలు నడిపించారు కదా, ఒక గవర్నమెంట్ నడిపించారు కదా అని చెప్పి మనం ఆయన్ని పాఠం చేయవచ్చు, నవీన్ పట్నాయక్ గారిని. ఆంధ్ర తెలంగాణకు వద్దాం. ఎందుకంటే నార్త్ మిగతా అన్ని ప్లేస్లో పక్కన పెట్టచ్చు. నేను అఖిలేష్ యాదవ్ గురించి చెప్పాను మీకు, లాలూ ప్రసాద్ యాదవ్ గురించి చెప్పాను. జనతాదళ్ యునైటెడ్ ఏమో అది కూడా బీజేపీ వైపు నుంచి వచ్చిన పార్టీ అది, కానీ అది మనం తర్వాత వాళ్ళు స్ప్లిట్ అయ్యి వీళ్ళందరూ జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్ నుంచి వచ్చారు. ఎస్పెషలీ పోస్ట్ మండల్ సీజన్లో వీళ్ళు వచ్చిన వాళ్ళు అందరు ఈ నార్త్లో ఉన్న పొలిటీషియన్స్ అందరూ. ఢిల్లీలో మనం చూసాం, అది ఢిల్లీలో కాంగ్రెసే ఉండే ముందు, దాని తర్వాత బీజేపీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ గుంజుకుంటుంది, బీజేపీ ఏమో లోక్సభ తీసుకెళ్ళిపోతుంది. ఓకే, ఇవాళ వచ్చిన పరిణామాలు చూస్తే కూడా మనకి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో మళ్ళీ గెలిచారు, మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. అవును. సో అక్కడ కూడా అసెంబ్లీ ఒకటి, లోక్సభ ఒకటి కాదు. సో మీరు అడిగిన ప్రశ్నకి కేసీఆర్ గారు ఉంటారా లేదా అని ఎందుకు ఇచ్చానంటే మొత్తం మ్యాప్ మీకు. దీంట్లో ఎవరు ఇప్పుడు బతికి ఉన్నారు అన్ని పార్టీలు బతుకున్నాయని చూస్తే, ఒక సమాజ్వాదీ పార్టీ, ఒక లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, శరద్ పవార్ గారి పార్టీ, శివసేన పార్టీ, జేడిఎస్ పోయింది కర్ణాటకలో, ఆల్మోస్ట్ ఫినిష్డ్. అది కాకుండా ఇటువైపు వస్తే మన నవీన్ పట్నాయక్ గారి పార్టీ కూడా పోయింది ఇప్పుడు. ఆయన మోస్ట్లీ ఆయన హెల్త్ బాగాలేదు, ఆయన దాని తర్వాత పాసిబ్లీ ఆయన లాస్ట్ టర్మ్ అప్పుడే చెప్పారు, నా లాస్ట్ టర్మ్ అని చెప్పి పాండ్యన్ గారిని అపాయింట్ చేశారు, అది కూడా పోయింది.
సో కేసీఆర్ గారి పార్టీ ఎట్లా ఫామ్ అయింది? ఒక తెలంగాణ ఉద్యమంలో వచ్చి తెలంగాణ నేనని చెప్పేసి అదే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఈ తెలంగాణ ఇప్పుడు రాదని అందరికి క్లియర్గా తెలుసు. అది ఆయనకు అంత పట్టుండే, ఆయన రానియర్. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు దేనికి వచ్చారు? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మొన్న వచ్చి 2017లో వచ్చిన మంచి 2024 కాగానే ముఖ్యమంత్రి అయ్యిండు. అక్కడేమో వాళ్ళ పార్టీలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేసిన హనుమంతరావు గారు కానివ్వండి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ జానారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరిని పక్కన పెట్టి ఈయన వేశారు. దానికి ఒక రీజన్ ఉంది. వీళ్ళు అది అద్వానీ ఫ్యాక్టర్ అంటాను నేను ఎప్పుడు. అద్వానీ ఫ్యాక్టర్ ఏంటంటే అద్వానీ గారికి ఎన్ని ఛాన్సులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఎలక్షన్ గెలవలేదు. దానికోసం బీజేపీ 2013లో ఒక డిసిషన్ తీసుకున్నారు. అద్వానీ గారికి చాలా ఛాన్సులు ఇచ్చాం, 3 ఛాన్సులు ఇచ్చాం, 3 అయినా ఆ మ్యాజిక్ ఫిగర్కి రావట్లేదు. కొత్త ఏమైనా ఫేస్ స్ట్రాటజీ ఉంది. గుజరాత్ నుంచి నరేంద్ర మోదీ గారిని తెప్పించారు. అవును, ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళు ఏం చేయకపోతే లాస్ట్లో 2 సంవత్సరాలు వీళ్ళు గెలిచారు, 2 టైమ్స్ గెలిచారు కేసీఆర్. దానికన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు పర్సనల్ కరిష్మా మీద గెలిచారు. దాని తర్వాత వచ్చిన మన కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోషయ్య కానీ వాళ్ళు ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అంటే ఆల్రెడీ గెలిచిన తర్వాత వీళ్ళ చేంజ్ ఓవర్ కదా అంటే వాళ్ళు బైఫర్కేషన్ అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి నా క్లాస్మేట్, మేము ఇద్దరు కలిసి చదివాము ఒకటే కాలేజ్లో. సో ఆ టైంలో కూడా మనం ఏం చూస్తున్నాం అంటే వాళ్ళకి పర్సనల్ పాపులారిటీ లేదు. అది రోషయ్యకి లేదు, కిరణ్ కుమార్ రెడ్డికి లేదు. రాజశేఖర రెడ్డి గారికి ఉండే కరిష్మా ఉండే. ఆయన లేకుండా పార్టీ లేకున్నా కూడా గెలుస్తుండే ఆయన, అట్లాంటి మనిషి. సో మన కేసీఆర్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఫ్యూచర్ ఎక్కడ? ఆయన వచ్చిందే 10-15 సంవత్సరాల ముందు. ఇది వచ్చింది టీడీపీ నుంచి వచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం నేను నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెప్పించుకున్నాను చెప్పారు. నేను అదే చెప్పి హైపాథిటికల్ సిచ్యువేషన్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అసలు ఏం జరగదు. అప్పుడేమంటారు? అప్పుడు తెలంగాణ రాకపోతే కేసీఆర్ గారు అప్పుడే ఫినిష్ అయిపోతుండే. ఆయనకు లీజ్ ఆఫ్ లైఫ్ ఎక్కడ వచ్చిందంటే తెలంగాణ తీసుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారని మేము తెలంగాణ ఇచ్చాం కదా, మాకు సింపతి వస్తుంది అనుకున్నారు. వాళ్ళు అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఆంధ్రాలో లేదు, తెలంగాణ లేదు, 2 సైడ్లు వాళ్ళ పార్టీ మొత్తం రిజెక్ట్ అయిపోయింది. సో ఆ టైంలో కేసీఆర్ గారు వచ్చింది ఏం చేస్తారు? ఫస్ట్ 5 years మీరు ఏ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా జై తెలంగాణ అంటే తెలంగాణ పాటలు పెడితే చేస్తారు. ఆయన యూజువల్ సపోర్ట్ గురించి, ఆయన కొత్త ప్రాజెక్టుల గురించి, నాకు ఆ డబ్బులు కావాలి, నాకు ఈ డబ్బులు కావాలి. అప్పుడు మోదీ గారు పాట చాలా పాడారు ఆయన. సెకండ్ టర్మ్కి వచ్చేదాకా ఏమైందంటే తెలంగాణ సెంటిమెంట్ రెడ్యూస్ అయిపోయింది. జై తెలంగాణ మీకు ఎస్పెషలీ 7th 8th year తర్వాత మీకు అసలు ఎక్కడ వినబడదు. 2024 అంటే 2021 22 తర్వాత జై తెలంగాణ తగ్గిపోయింది. తెలంగాణ సెంటిమెంటే పోయింది. సెటిలర్స్ అని వర్డ్ ఎవడు యూజ్ చేయట్లేదు. ఈవెన్ హైదరాబాద్లో కూడా ముందు సెటిలర్స్ కుకట్పల్లి సెటిలర్ ఏరియా, హయాత్ నగర్ సెటిలర్ ఏరియా, దిల్సుఖ్ నగర్ సెటిలర్ ఏరియా, అది ఎవడు మాట్లాడలేదు ఇప్పుడు. అంటే తెలంగాణ సెంటిమెంట్ పోయింది, వచ్చేసింది కదా, ఇంకేం కావాలంటున్నారు అందరూ. మళ్ళీ జై తెలంగాణ చెప్పుకుంటే ఏం చేసుకుంటాను? ఇప్పుడు మనం ఎకానమీ గురించి మాట్లాడదాం, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం, ఎంప్లాయ్మెంట్ గురించి నువ్వు జై తెలంగాణ అని చెప్పి నీ కవరప్ చేసుకుంటున్నావు అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టారు. 2024 దాకా వచ్చేదాకా ఏమైపోయిందంటే కేసీఆర్ గారికి 22 తర్వాత తెలిసిపోయింది నేను గెలవడం నాకు చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ వైపు నుంచి కొంచెం మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది వాళ్ళది, రేవంత్ రెడ్డి క్యాంపెయిన్లు మొదలుపెట్టాడు. బీజేపీ వైపు నుంచేమో వాళ్ళు లోక్సభలో వాళ్ళకి 4 స్థానాలు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఇంకా గెలవచ్చని వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో అప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ గెలిచారు. సో 4 ఎంపీ క్యాండిడేట్స్ అంటే 24 అసెంబ్లీ సెగ్మెంట్ అనుకోవచ్చు మనం. సో అదే కేసీఆర్కి భయం ఉండే. సో బిగ్గర్ ఎనిమీ ఎవరు? బీజేపీయా, కాంగ్రెసా? అప్పుడు క్లియర్గా తెలిసిపోయింది కాంగ్రెసే అని చెప్పేసి. సో కేసీఆర్ ఏం ట్రై చేశాడు? నేను కొత్త ప్రాజెక్టులు కట్టాను కదా, కాళేశ్వరం కానివ్వండి, మేడిగడ్డ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఇదన్నీ చేశాను. అది కాకుండా డీసీ అపాయింట్మెంట్ చేశారు, అది మొత్తం మటాష్ అయిపోయింది. నేను ఈ ప్రాజెక్టుల మీద ఎలక్షన్ గెలుస్తా అనుకున్నారు ఆయన. కానీ అదే ప్రాజెక్టులు ఇప్పుడు ఆయన తలవే పడ్డది వచ్చి. ఓకే, అది ఎంక్వైరీలు కానివ్వండి, అది కొలాప్స్ అయిన బ్రిడ్జ్లు కానివ్వండి, మిగతా అన్ని ప్రాబ్లమ్స్. సో కేసీఆర్ గారి పొలిటికల్ ఫ్యూచర్ అనేది ఒక పార్టీకి ఒక బేసిక్ ఫౌండేషన్ ఉండాలి. ఫౌండేషన్ లేదు ఆ పార్టీకి, బునాది లేని బిల్డింగ్ లాగా ఉంటుంది. కింద నుంచి ఒక పార్టీగా వచ్చింది కదా సార్ 2001లో ఉద్యమాన్ని సాధించడం కోసం. సాధించిన తర్వాత అయిపోయింది కదమ్మా. అంటే బేస్ లేదు అంటే ఉద్యమ పార్టీగా వచ్చినప్పుడు బేస్ రాలేదు, కాడర్ లేదు. భారతదేశంలో 2 కాడర్ బేస్ పార్టీస్ ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ వాళ్ళైతే పోయారు మొత్తం. తెలంగాణలో ఒక టైంలో నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడ ఈ ఏరియాలో కమ్యూనిస్ట్ చాలా పట్టుండే. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఇవ్వడండి, వీళ్ళను కుక్కలు బిస్కెట్లు వేస్తున్నాడు, 2 సీట్లు ఇస్తే దాని మీద కలుస్తారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు. లేకుండా అది కూడా కలరు. ఇక్కడ తమిళనాడు కూడా అది చూస్తున్నాం. ఆన్ దర్ ఓన్ డిపాజిట్ కూడా రాదు వాళ్ళకి. ఒక టైంలో నక్సల్ బారీ అని స్టార్ట్ అయింది, నక్సలిజం స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్ నుంచి.
ఆ నక్సలిజం అనే వర్డ్ వచ్చింది, ఆ ఒక చోట అక్కడ ఒక ప్లేస్ ఉంది నక్సల్ బారి అని, అక్కడి నుంచి వచ్చింది అది. అప్పుడు ఉన్న నక్సలిజం కానివ్వండి, ఇప్పుడు నక్సలిజం లేదు. కానీ తెలంగాణలో మన నల్లమల వైపు మనం నక్సలిజం హెడ్ క్వార్టర్స్ ఉండేది, ఇప్పుడు మొత్తం వైపౌట్ చేసేసారు. దానికి మీకు క్రెడిట్ ఇవ్వాల్సిందే, ఎవరికి? ఎన్టీ రామారావు టైం నుంచి రాజశేఖర రెడ్డి గారి దాకా కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పోలీసు వాళ్ళకి, ఎట్లా వైపౌట్ చేసేసండి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో అసలు నక్సలైట్స్ మీరు ఎప్పుడు వినరు పేరు. నేను స్కూల్లో ఉన్నప్పుడు మోడల్ స్కూల్లో చదివాను ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పుడు నేను చూసాను జార్జ్ రెడ్డి డెడ్ బాడీ పక్కన రోడ్డు మీద పడి ఉండే ఆ టైంలో. అట్లాంటి పీడిఎస్యూ అనేది చాలా పట్టుండే ఆ టైంలో. ఆర్ఎస్యూ పీడిఎస్యూ అని మా ఉస్మానియాలో మేమందరం ఏవీపీలో ఉన్నాం, వాళ్ళు పీడిఎస్యూ ఆర్ఎస్యూ వాళ్ళు ఉన్నారు. నక్సలైట్ రిక్రూటింగ్ గ్రౌండ్ అది. గణపతి కానివ్వండి, మిగతా కొండపల్లి సీతారామ గారి తర్వాత వచ్చింది వీళ్ళందరూ. కానీ కొండపల్లి సీతారామ గారు నాట్ ఉస్మానియా, కానీ గణపతి వీళ్ళందరూ ఐదర్ కాకతీయ లేకుంటే ఉస్మానియా. ఓకే. సో నేను అదందుకు చెప్తున్నా అంటే మీరు ఉద్యమం గురించి చెప్పారు దానికోసం. అప్పుడు 1962లో 64 తర్వాత 66 69లో కూడా 69 పెట్టుకుందాం కరెక్ట్. చెన్నారెడ్డి గారు ఆ రోజు ఇందిరాగాంధీ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన పార్టీ అఫిలియేషన్ మార్చి తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ ఉండే ఆయనది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు ఆ టైంలో. ఆ టైంలో మనకు తెలంగాణ వచ్చేస్తుండే. కానీ ఇందిరాగాంధీ గారు దాని డేంజర్ తెలిసిపోయింది ఆమెకి అప్పుడే. చెన్నారెడ్డి గారిని కొనుక్కున్నారు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తుంది. దాంతో తెలంగాణ మూమెంట్ పోయింది మొత్తం. 380 నుంచి 390 మంది పిల్లలు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు ఫైరింగ్లో చనిపోయారు ఆ సంవత్సరం. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు. జై తెలంగాణ అంటే వాళ్ళే కదండి. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత అడిగారు వాళ్ళ ఫ్యామిలీస్కి మేము అరే ఇప్పుడు మొన్న చనిపోయిన వాళ్ళకి లేకపోతే వాళ్ళకేమి ఇస్తారు? ఓకే. 40 సంవత్సరాల తర్వాత మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళని? 40 కూడా కదా, 50 సంవత్సరాలు ఆల్మోస్ట్. సో తెలంగాణ సెంటిమెంట్ అనేది అప్పుడు ఒక హైట్లో ఉన్న సెంటిమెంటు చెన్నారెడ్డి గారు గేమ్ ఆడిన తర్వాత పోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చింది కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత. కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకండి అప్పుడు ఎందుకు ఎత్తలేదు ఈ ఇష్యూ? సరే ఉద్యోగాలు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు మా జగాలు కబ్జా చేసుకుంటున్నారు, కూకట్పల్లి మొత్తం కొనుక్కున్నారు, కరెక్ట్. దాంట్లో ప్రాబ్లం, దాంట్లో మీరు కరెక్ట్గా చెప్పేదంతా, దాంట్లో తప్పేం లేదు. మీరేం చేశారు అది అడగాల్సింది. మీరేం చేశారు? మీరు కూడా ఉన్నారు కదా నాయుడు గారితో, అప్పుడు మీరేం చేశారు? మీరు బయటకు వచ్చి మీరు లక్కీగా మీకు ఏంటంటే ఆ టైంలో స్లాట్ వేకెంట్ అయింది. బీజేపీలో ఎవరు సీనియర్ లీడర్లు లేరు, ఒక కిషన్ రెడ్డి గారు ఉన్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో సీనియర్ అంటే ఆ లెవెల్కి వచ్చి ఆయన ఆలోచించండి. కేసీఆర్ గారు నిరాహారం మీద కూర్చున్నాడు, ఒక బీజేపీ లీడర్ కూడా నిరాహారం కూర్చుంటే ఏమవుతుందండి? మొత్తం సిచ్యువేషన్ మెసప్ అయిపోతుండే. ఎవరు క్రెడిట్ తీసుకుంటారు తెలంగాణ వచ్చిందంటే? న్యాచురల్లీ ఇద్దరు తీసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరు పెట్టినారు? కేసీఆర్ క్రెడిట్ తీసుకున్నాడు. ఆ సెంటిమెంట్ మీద ఎలక్షన్ గెలిచిండు ఆయన అక్కడి నుంచి. నెక్స్ట్ టర్మ్ సరే ఆయన గెలిచిన తర్వాత చేసిన తప్పులేంటి? ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కున్నాడు, కరెక్ట్. టీడీపీ వాళ్ళని అందరినీ కొనుక్కొని ఖతం చేసేసారు వాళ్ళని. అదే భస్మాసుర్ ఎఫెక్ట్ తిరిగి వచ్చింది ఆయన మీదే. వరం ఇచ్చిన ఆయనకి ఆయన తల మీద పెడుతున్నారు తీసుకొచ్చి. ఇప్పుడు ఎవరు? రేవంత్ రెడ్డి. మీరు ముందు మా ఎమ్మెల్యేలను కొనుక్కొని తీసుకెళ్లారు, మీరు చేసిన మైనాబాద్లో ఫామ్ హౌస్లో చేసిన స్కాండలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు కేసీఆర్ పక్కన నిలబడడానికి భయపడుతున్నారు మనుషులు. ఒక మల్లారెడ్డి ఉంది, ఆయన పాప ఆయన కాలేజీ పలగొట్టేశారు, ఏవియేషన్ కాలేజు చెరువులు కట్టారని చెప్పేసి. అవును. ఆయన డీకే శివకుమార్ని కలిసి వెళ్ళి డబ్బులు ఆఫర్ చేస్తే కూడా ఇక్కడ నో అని చెప్పేశారు లోకల్ కాంగ్రెస్ వాళ్ళు. కొంతమందిని మేము తీసుకోము, మిగతా వాళ్ళు చిన్న చిన్న ఎమ్మెల్యేలు కొనుక్కుంటాం కానీ పెద్దోళ్ళు ఎవరిని తీసుకోము మేము. ఎందుకంటే వాళ్ళు ఏం పార్టీలో చేయం కూడా చేస్తారు రేపు తెలియదు. సో వాళ్ళని తీసుకోము, షేడీ క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారని. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేసీఆర్ గారికి ఇప్పుడు వాళ్ళ దగ్గర మిగిలిపోయేది లాస్ట్లో కారే ఉంటుంది. ఇప్పుడు కార్లో 4 ఉంటారు అంతే. ఒక ఆమెతో పాపం జైల్లో ఉంది, ఎప్పుడు పట్టించుకోవట్లేదు. ఒక టైంలో కవిత జైలుకి వెళ్ళినప్పుడు కూడా గుర్తుంది, బెయిల్ కోసం అప్పుడు ఈడీఆర్ ఒక ఎలక్షన్ కన్నా ముందు ఒక 2-3 నెలల ముందు ఏం హంగామా ఉండే. ఈడీ హెడ్ క్వార్టర్స్ బయట ఒక తెలుగు ఛానల్స్ మొత్తం లైన్ కట్టేశారు అక్కడ. ఇప్పుడు ఒక్కడు పోతలేడు ఆ జైలు పక్కన కూడా. ఆమె హియరింగ్ కూడా వస్తలేడు అసలు. బెయిల్ డినై చేసినప్పుడు న్యూస్ అవుతుంది. ఆ పరిస్థితికి వచ్చేసాం, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక టైంలో ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ నుంచి లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయన వ్యతిరేకంగా ఆల్మోస్ట్ 230 మంది నిలబడ్డారు, కవితకు వ్యతిరేకంగా. ఈవెన్ కవిత కూడా ఉన్నారు. కేసీఆర్ అన్ని డబ్బులు పెట్టాడు. సో నేనేం చెప్తానంటే బేసిక్లీ ఆ పార్టీ ఎందుకు ఉండదంటే ఇక ఫ్యామిలీ బేస్డ్ పార్టీకి ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. కరుణానిధి పోయిన తర్వాత డిఎంకే ఫార్చ్యూన్స్ తగ్గిపోయింది. ఏఐడిఎంకేలో జయలలిత పోయిన తర్వాత ఫార్చ్యూన్స్ మొత్తం పోయింది ఏఐడిఎంకే. అదే పరిస్థితి అందరూ అవుతుంది. అది మీ ఏ పార్టీ అయినా ఫ్యామిలీ హెల్డ్ పార్టీలో ఆ టాప్ మోస్ట్ పర్సన్ పోయిన తర్వాత ఎవడు పట్టించుకోడు, చాలా డిఫికల్ట్. దాంట్లో కొంచెం ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, లైక్ అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్. ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ మీద ఆడుకుంటారు వాళ్ళు కంప్లీట్. అక్కడ డిఫరెంట్. నాయుడు గారి గురించి చెప్పినప్పుడు వాళ్ళ కమ్యూనిటీ గురించి చెప్తారా, వాళ్ళు ఓటేశారని చెప్పి నాయుడు కలిసారని చెప్పి. సరే అన్ని సీట్లు వస్తాయా? వాళ్ళ కమ్యూనిటీ అంత పెద్దదా ఆంధ్రాలో?
అది కాదు కదా, ఇంకేదో సెంటిమెంట్ ఉండే. దాని తర్వాత తెలిసిన సెంటిమెంట్ ఏంటి, 17% మంది సర్వే చేసిన వాళ్ళు ఏం చెప్పారు, జగన్ రిలీజన్ వాడుకున్నాడు, దానికోసం మేము వ్యతిరేకంగా ఓటేసామని 17% మంది చెప్పారంట. ఇక్కడ తెలంగాణ లేదా సెంటిమెంట్, తెలంగాణలో అహంకారంతో ఓడిపోయాడు. అందరూ అంటారు ఎందుకు కేసీఆర్ ఓడిపోయారంటే అహంకారంతో ఓడిపోయారు. కరప్షన్ అంటే అందరికీ ఉందండి, ఎక్కడ లేదు కరప్షన్. దాన్ని ఎవరు కౌంట్ చేయలేదు కూడా సార్, సీరియస్ గా. జగన్ కరప్షన్ చేయలేదా? ఇక్కడ ప్రజాభవన్ మన ప్రగతి భవన్ కట్టా అని చెప్పి ఇంత గొడవ చేస్తున్నారు, ఆయనతో ఋషికొండ మీద కొండ కట్టేస్తాడు మొత్తం. సో ఈ కరప్షన్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటుంది అది. కానీ మెయిన్గా ఏంటంటే మీ పార్టీకి బునాది ఉందా లేదా, లేదు కదా, ఫౌండేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత తప్పు చెప్పినా కాంగ్రెస్ పార్టీది వాళ్ళకి ఒక ఫౌండేషన్ ఉంది. ఇయర్స్ కదా సార్ అది. బీజేపీకి ఏం చెప్పినా కానీ జనసంఘ్ డేస్ నుంచి వాళ్ళకి ఫౌండేషన్ ఉంది. అవును. అది కాకుండా మిగతా ఏ పార్టీకి మీరు ఇట్లా ఫౌండేషన్ ఉందంటే లేదు, ఎవరికి లేదు. సో వాళ్ళు వస్తారు ఒక సీజన్లో, వెళ్ళిపోతారు నెక్స్ట్ సీజన్లో. అదే అది వాళ్ళ నడుస్తుందన్నమాట. సో ఆ పరిస్థితి చూస్తే నెక్స్ట్ ఎందుకు ఉండాలి మీరు అట్లా ఆలోచించండి. కేసీఆర్ ఉండాలని కాదు, ఎందుకు ఉండాలి, ఆయన ఏం చేస్తాడో వస్తే, ఇంకా నేను మళ్ళీ తెలంగాణ తీసుకొస్తా అంటాడా, వచ్చేసింది కదా, ఛాన్స్ లేదు. ఇంకా మేం చేస్తాం కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తాం, మీ కరప్షన్ చూసాం కదా, ఇంకా చెప్పండి ఇంకేం కొత్త చెప్తారు. ఓ మేము డెమోక్రసీ డేంజర్లో ఉంది, అరే మీ ఫ్యామిలీ నడిపిస్తుంది ఆ పార్టీ అంతా మొత్తం, మళ్ళీ ఇంకేం మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఏం చేయబోతుందంటే ఇది కేసీఆర్ గారికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన మీద ఒక కరప్షన్ అలిగేషన్స్, వీళ్ళు ఇడవరు, ఫోన్ ట్యాపింగ్ నుంచి మేడిగడ్డ నుంచి అన్ని తల మీద పడేస్తారు ఆయన. నెక్స్ట్ ఎలక్షన్లో కోట్ల మీద తిరుగుతాడు ఆయన, ఈ హియరింగ్ నుంచి ఆ హియరింగ్కి. చూడండి క్యూరియస్లీ ఈ కేసులో హరీష్ రావు గారి మీద లేదు, అవును, కేటీఆర్ మీద లేదు, కేసీఆర్ మీద ఇస్తున్నారు కేసులంతా. సో సింపతి ఫ్యాక్టర్ ఆయనకి లేదు. ఇప్పుడు సింపతి ఫ్యాక్టర్ కేసీఆర్ మీద ఉండాల్సిన సింపతి ఫ్యాక్టర్ మొత్తం పోయింది. సో రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటంటే ఫినిష్ చేసేసేయాలి, ఎమ్మెల్యేలను కొనుక్కోరా, ఎమ్మెల్సీలను కొనుక్కో, అందరినీ కొనుక్కుంటాడు. బీజేపీ ఏం చెప్తున్నారు, మంచి పని చేయండి, ఎందుకంటే మా పార్టీలు తీసుకుంటే గొడవ అవుతుంది, మా పార్టీలు తీసుకుంటే కొత్త వాళ్ళు తీసుకున్నాం ఆల్రెడీ, మా ఈట్ల రాజేందర్ కానివ్వండి, రఘునందన్ రావు గారు కానీ, డీకే అరుణ గారిని వీళ్ళందరినీ తీసుకున్నాని చెప్పి పెద్ద గొడవ చేశారు. సోయం బాపురాకు టికెట్ ఇవ్వడమే ఈసారి అదే రీజన్ అది. సో బీజేపీ కూడా హ్యాపీగా కూర్చున్నారు, ఫినిష్ చేయండి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ లీడర్ అయిపోతారు. ప్రిన్సిపల్ ఆపోజిషన్ బీజేపీ ఇప్పుడు. అవును. సో ఏం చేస్తారు దాని తర్వాత, ఏం చేయలేరు, అదే కదా. సో ది కెన్ డూ నథింగ్. సో ఇక్కడి ముందుకు ఏంటంటే బీజేపీ వాళ్ళ దగ్గర లేని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మహబూబ్ నగర్ ఎట్లా గెలిచారు, మెదక్ ఎట్లా గెలిచారు, సోయం బాపురా లేకుండా ఆదిలాబాద్ ఎట్లా గెలిచారు, కరీంనగర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంపీ ఎట్లా అయ్యాడు, ఇదన్నీ క్వశ్చన్స్ ఉంటుంది. బీజేపీ ఇక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పాండ్ చేయాలంటే వాళ్ళకి టీడీపీ హెల్ప్ కావాల్సి వస్తుంది. ఎక్కడ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వైపు టీడీపీ అదే చూస్తున్నారు. నాయుడు గారు మళ్ళీ మొదలుపెట్టారు, ఇక్కడ గేమ్ మొదలుపెట్టారు, స్టార్ట్ అయింది కూటమి. బీజేపీ కూడా అంటారు మంచిదే, మాకు కొన్ని ప్లేస్లో హోల్డే లేదు అసలు, ఈయన వస్తే ఆ ఓట్లని తీసుకొస్తాడులే, ఆంధ్ర చెప్పకూడదు కానీ ఆంధ్ర వాళ్ళ ఓట్లు వస్తాయి, అది వాళ్ళ టార్గెట్ అన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్నకి కేసీఆర్ని ఫినిష్ చేయడం రేవంత్ రెడ్డి టార్గెట్. ఒకటి, ఆయన 14 సీట్లు గెలుస్తానని చెప్పి 8 సీట్లకు వచ్చిన మనిషి ఇప్పుడు ఏఐసీసీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. నిన్న జరిగిన హియరింగ్లో ఏం చెప్పారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు, ఎంపీలు ఏం చెప్పారంటే బీఆర్ఎస్ వాళ్ళ పార్టీలు కొన్ని ఓట్లే పోయినాయి, ఓడిపోయింది మా కారణమే ఓడిపోయినారు, కాంగ్రెస్ వాళ్ళ కారణం ఓడిపోయినట్టు. సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, కేసీఆర్ని వేసుకుంటే అది మొత్తం డిఫ్లెక్ట్ అయిపోతుంది ఇష్యూ. చూడండి నేను కేసీఆర్ని జైలు వేసాను, కేసీఆర్ మీద కేసులు వేసాను చూడండి అని, తో పక్కన వెళ్ళిపోతుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని బట్టి విక్రమార్క, మీకు కాన్స్టిట్యూషనల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పోస్ట్ లేదా మీకు తెలుసండి? లేదా, పోస్టే లేదు అట్లా. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన స్వేరింగ్ ఇన్ చేసినప్పుడు ఏం చేశారండి, మంత్రిగా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని స్వేరింగ్ ఇన్ చేయలేదు, ఆ పోస్టే లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని మన కాన్స్టిట్యూషన్లో లేదు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని మన కాన్స్టిట్యూషన్లో లేదు, ఫస్ట్ నుంచే లేదు. ఓకే, సరే ఒక టైటిల్ ఇచ్చే బాగుంటుంది కదా, ఆయన కూర్చుంటాడు టైటిల్. మీరు ఆయన రూమ్కి వెళ్ళి చూడండి, ఆయన బయట బోర్డు ఉంటుంది, దాని మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండదు. ఎవడన్నా కేసు వేస్తే ఆయన సీటు పోతుంది మొత్తం ఆయన. సో ఇప్పుడున్న పాలిటిక్స్లో వీళ్ళు ఒకటి పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు, ఎక్స్టర్నల్ పాలిటిక్స్ కేసీఆర్ని యూజ్ చేయాలి. దానికోసం చూడండి బీజేపీ ఎంపీలని ఎమ్మెల్యేని ఎవరు ముట్టట్లేదు. అవును, ఎంపీలు మర్చిపోండి, ఎమ్మెల్యేలను ట్రై చేసుకోవచ్చు కదా, ట్రై చేయట్లేదు. ఎందుకంటే ఒక్కరి మీద పెట్టా అనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి ఒక 10 ఈడీలు 10 సిబిఐలు వచ్చి పడతారు వీళ్ళు మీద, ఖచ్చితంగా కదా కథ. సో దానికోసం మీరు వాడిని ఫినిష్ చేసేసేయండి. బిఎల్ సంతోష్ గారి మీద వేసిన కేసుని ఉల్టా కేసు చేసి కేసీఆర్ మీద వేయండి, మేము పక్కన నిలబడి చప్పట్లు కొడతాం. కావాలంటే ఈడీ రేట్లు, ఒక 2 సిబిఐ రేట్లు ఆర్గనైజ్ చేసేస్తాం. ఇది వాళ్ళ టార్గెట్. మార్క్ మై వర్డ్స్, ఇంకొక 6 నెలల తర్వాత
కేసీఆర్ దగ్గర ఒక ఇద్దరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు అంతే. వాళ్ళు మిగతా అందరినీ వైపౌట్ చేసేస్తారు. అది బీజేపీకి మంచిదే, ఎందుకంటే దే విల్ బికమ్ ద ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ. అంటే మీరు బీజేపీకి మంచిదని అంటున్నారు. ఇవాళ మార్నింగ్ నుండి అంటే రాజ్యసభ ఎంపీలు ఇప్పుడు బీజేపీలో కలుస్తున్నారు. ఈవెన్ కవిత బెయిల్ కోసము ఏదో లాలూచి బీజేపీతో నడుస్తుంది. త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయబోతున్నారు, బీజేపీతో పొత్తుతో ముందుకెళ్ళబోతున్నారు అనేది ఇవాళ మార్నింగ్ నుంచి ఉదరగొడుతున్న న్యూస్. దీని గురించి ఏమంటారు? బీజేపీ ఎందుకు తీసుకోవాలండి పొత్తు? ఎన్ని శాతం ఓట్లు తీసుకొస్తారు బీఆర్ఎస్? ఇప్పుడు వీక్ అయిన బీఆర్ఎస్ ఎన్ని శాతం తీసుకొస్తారు? 8, 9? ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ గెలవడానికి అవునన్నా కదా బీఆర్ఎస్ ఓట్లే కారణం అనేది కదా ఎలిగేషన్. కాంగ్రెస్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందండి కాంగ్రెస్కి? కాంగ్రెస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది కదా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ఓట్లు? బీఆర్ఎస్ వాళ్ళు వేసారా? ఓకే చెప్పండి, అది బీఆర్ఎస్ వాళ్ళు వేసారా ఓట్లు? కాదు, ఆ ఓట్లు బీఆర్ఎస్ అనే ఓటు ఒక ఫ్లోటింగ్ ఓటు ఉండే, అది కమిటెడ్ ఓటు కాదు, అది ఫ్లోటింగ్ ఓటు ఉండే. ఆ ఫ్లోటింగ్ ఓటు ఎక్కడికైనా వెళ్తుంది. ఇప్పుడు ఒక ఎలక్టరేట్, ఒక ఓటింగ్ చేసేటాడు ఏం ఫస్ట్ చూస్తాడు? నేను వేసే పార్టీ గెలుస్తుందా లేదా, గెలకపోతే ఇంకేదో పార్టీ గెలుస్తుందో వాళ్ళకేస్తాం. నాకు ఫ్రెంచ్ ఎలక్షన్ అదే జరిగింది కదా. మేము గెలకపోతే నో ప్రాబ్లం, కానీ ఇంకోని గెలవనీయం. అది స్ట్రాటజీ అనమాట. సో ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో వచ్చి చేరుతారు, కవిత బెయిల్ ఇదంతా పనికిరాదు. ఎందుకంటే ఒక పార్టీ వీక్ ఉన్నప్పుడు బాక్సింగ్లో చూస్తాం మనం, ఒకసారి వాడు కింద పడితే వాళ్ళు మళ్ళీ కొడతారు బాక్సర్, ఎందుకంటే వాళ్ళు ఇవ్వకూడదు మళ్ళీ. అదే స్ట్రాటజీ బీజేపీది. కేసీఆర్ని రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. మేము ఎందుకు వెళ్ళి పుల్లలు పెట్టడము, మేము చేస్తే అంటారు మేమే సిబిఐని తీసుకొచ్చాం, మేమే ఈడీని తీసుకొచ్చాం. ఆయన ఇక్కడే చేసేస్తున్నాడు మొత్తం. ఆ ఫోన్ ట్యాపింగ్ తర్వాత జడ్జి పేరు చెప్పారు. ఇప్పుడు హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు, అన్న వైఫ్ కూడా చేశారని. సో ఇంకేం కావాలి ఇప్పుడు? సో ఆ పొలిటికలీ కేసీఆర్ విల్ బి ఫినిష్డ్. దాని తర్వాత ఆయన ఫామ్ హౌస్లో కూర్చోవాల్సిందే, ఇంకేం పని లేదు. యాక్చువల్లీ అందరికన్నా మేమే దండం పెడతాం కేసీఆర్ గారికి, ఎందుకంటే మా రూట్లో మొత్తం జామ్ అవుతుండే డైలీ అల్వాల్ వైపు. ఆయన ఫామ్ హౌస్కి వెళ్తున్నాడు, పొద్దున పోతే ట్రాఫిక్ జామ్ ఆ ఏరియాలో. కొత్త ఫ్లైఓవర్ కడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మంచిది అది. సో పొలిటికలీ బీజేపీ జేడిఎస్తో ఏమైంది కర్ణాటకలో, అదే పరిస్థితి బీఆర్ఎస్తో కాబోతుంది. థర్డ్ పార్టీ అయిపోతుంది, అది కూడా వెరీ మినిస్క్యూల్ పార్టీ. ఓకే, జేడిఎస్ మీద టార్గెట్ చేస్తున్నారు ఎవరు? కర్ణాటకలో కేసుల మీద కేసు ఎవరు వేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? జేడిఎస్ని ఫినిష్ చేయడానికి. బీజేపీ వాళ్ళు ఏమైనా అంటున్నారో? నోరు మూసుకొని కూర్చున్నారు బీజేపీ వాళ్ళు అక్కడ, తల్లటలు పెడుతున్నారు, కామ్గా చూస్తున్నారు. వాడు ఫినిష్ అయితే ఆ వాడు ఓట్లు కూడా నాకు వచ్చేస్తాయి కదా, వాడు రేపు తల ఇచ్చి నేనే కుమారస్వామి వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పడు కదా. వాడు తెలిసిపోయింది, వాడు నేను ఉండాల్సింది నోరు మూసుకొని ఇక్కడ ఉంటాను కూర్చుంటాను, ఒక మినిస్టర్షిప్ అని వచ్చింది కదా, ఇంకా 5 సంవత్సరాలు దీంట్లో బతుకుతానని చెప్పేసి. సో ఇక్కడ ఉన్నది ఆ పరిస్థితుల్లో మార్క్ చేసుకోండి. ఇప్పుడు 2024లో ఉన్నాం మనం, జూలైలో ఉన్నాం. మీరు డిసెంబర్ దాకా చూడండి, కేసీఆర్ దగ్గర ఒక 5 or 6 ఎమ్మెల్యేలు ఉంటారు, 5 మంది ఉంటారు మ్యాక్సిమం. ఎంపీలు కూడా వెళ్ళిపోతారు, ఆయన చుట్టాలు ఉన్న 5 మంది అంటే ఇందులో 3 వాళ్ళే, అంటే విత్ కేసీఆర్ తో లోక్సభ 0 వాళ్ళకి, ఇంకో 3 అని అంటే రాజ్యసభ 1/3 ఎప్పుడైనా రిటైర్ అయిపోతారు ఎట్లయినా. సో రాజ్యసభ పట్టించుకోకర్లేదు, మీతో సీరియస్గా తీసుకోకర్లేదు. అన్ని పెద్ద బిల్స్ ఏం లేవు బీజేపీకి. అంటే ఇప్పుడు జస్ట్ ఈ కమింగ్ అప్ అంటే 2028 ఎలక్షన్స్ వరకు అంటే జస్ట్ కామ్గా ఉంటుంది అంటున్నారు, లైక్ 28లో కూడా ఏం పర్ఫార్మెన్స్ చేయదని అంటున్నారు. అప్పుడు పార్టీ ఉండదు, చూడండి పార్టీ ఉండదు. ఇప్పుడే వాళ్ళ కార్యకర్తలను పిలిచే కూడా రావట్లేదు, ఎందుకంటే మందు బిర్యానీ డబ్బులు ఇచ్చే పార్టీ ఉండేది. ఇదంతా ఈవెన్ ఏ కాడర్ బేస్ పార్టీ ఉంటే వాళ్ళకే వితౌట్ పిలవగానే వాడు వచ్చేస్తాడు ఎవడైనా కానీ. అరే రేపు ర్యాలీ ఉందిరా వచ్చేసేయండి అంటే 10,000 మంది వచ్చేస్తారు అట్లా. వీడు ర్యాలీ ఉందిరా అంటే సార్ ఎంత, 1,500, 2,000 మందు బాటిల్, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్, బిర్యానీ పెద్ద ప్యాకెటా ఫ్యామిలీ ప్యాక్ అడుగుతాడు. ఇది వాళ్ళ క్యాల్కులేషన్ ఇది. ఓకే, సో మీరు తీసుకురావాల్సిన దానికి ఒక పార్టీకి ఉన్న పొలిటికల్ పుల్కి రేపు ఈ డబ్బులన్నీ గుంజుకుంటారు. సరే కేసీఆర్ గారి దగ్గర డబ్బులు ఇక్కడక్కడ పెట్టుకుని ఉంటాడు ఆయన, ఎవడు అంటాడు వాళ్ళ కొడుకు వాళ్ళ సన్నిలో సింగపూర్లో ఇన్వెస్ట్ చేసిన అక్కడ డబ్బులు ఉందంటాడు. బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు దాన్ని కూడా పుల్లలు పెడతారు అక్కడి నుంచి వెళ్ళి. ఇక్కడేమో ఈయన చేస్తాడు, ఉన్న ఎమ్మెల్యేలను గుంజుకుంటాడు, రోజుకొక ఎమ్మెల్యే గుంజుకుంటున్నాడు. ఎవరో చెప్పారు ఆషాఢ మాసం వస్తుందని చెప్పి 6 ఎమ్మెల్సీలు, మళ్ళీ నిన్న ఒకటి వచ్చింది కదండి ఎమ్మెల్యే ఒకరు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు, ఇవాళ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు. ఈ ఆషాఢంతో ఏం పని లేదు. ఇది వీళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉండి ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వీళ్ళు కేసీఆర్ గుంజుకున్నప్పుడు ఏం చేయకుండా నిద్రపోయిన ఆయన ఇవాళ ఆయనే ఈ పార్టీలో జాయిన్ అయిపోయాడు. నేను అదే అడిగాను, మొన్న ఒక ఛానల్ డిబేట్లో అదర్ టైమ్స్ నో ఛానల్ అడిగారు ఇదే ప్రశ్న నాకు. అప్పుడు నేను చెప్పాను వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళు చేసిన పని వీళ్ళు చేస్తున్నారు అంతే.
బీజేపీ ఇంకా ఎక్స్ట్రా హెల్ప్ కూడా చెప్పారు, ఏంటి మొయినాబాద్ దాంట్లో కూడా ట్యాప్ చేశారు ఫోను, కావాలని చేశారు ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఆ కేసు మొత్తం పోయిందా కంప్లీట్. సో ఈ ఎమ్మెల్యేలు కొనుక్కోవడం కాదు, ఇది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే మీద మైనింగ్ స్కామ్లు, ఆ స్కామ్లు, ఈ స్కామ్లు వచ్చి పడుతున్నాయి. అన్నిటికంటే కాంగ్రెస్ వీక్ ఉన్నది సికింద్రాబాద్, హైదరాబాద్ అంటే చుట్టుపక్కల సిటీలో ఉన్న 26 కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వీక్ ఉన్నారు. సో ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళందరినీ కొనుక్కుంటే బాగుంటుంది. దానం నాగేందర్ తీసుకున్నాడు, ఆయన ఎక్కడ కాంగ్రెస్ వాడే కదా ముందు, ఇక్కడి నుంచి వెళ్ళినోడే, వాపస్ ఇంటికి వచ్చిండు అంతే. సేమ్ థింగ్ ఆల్మోస్ట్ మన గ్రేటర్ లో గెలిచిన 10 మంది కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం కాదు, వాళ్ళు టీడీపీ నుంచి బీఆర్ఎస్ అన్న ఎక్కడి నుంచి వచ్చిన టీడీపీ నుంచి వచ్చి ఉంటాడు, లేకుంటే కాంగ్రెస్ నుంచి వచ్చి ఉంటాడు. కొత్త ఇక్కడ నుంచి తయారీగా రాలేదు కదా. మీరు అదే చూడండి, నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కూడా, జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎలక్షన్ గెలిచాడు. అది గెలవడం కాదు, వైప్అవుట్ చేశారు. హౌ డిడ్ యూ డూ ఇట్? మీరు ఏమనుకుంటారు, ఎందుకు ఓడిపోయారు వైఎస్ జగన్ అని? అందరి దగ్గర అడిగితే కరప్షన్, అక్కడ కూడా అహంకారం ఉండే, నేనే నడిపిస్తాను, నేను ఒక్కడే. ఇక్కడ అట్లీస్ట్ 3 ఉన్నారు, 4 ఉన్నారు అనుకోవచ్చు కేసీఆర్ ఫ్యామిలీ, అక్కడ ఆయన ఒక్కరే. ఆయన ఒక సొంత సిస్టర్ని కూడా పట్టించుకోలేదు ఆయన. సో ఆ ఒక అరెగెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా డౌన్ఫాల్ దాని వెనుకనే తిరిగి వస్తుంది. ఓకే, సూపర్ సార్. నెక్స్ట్ కమింగ్ టు బీజేపీ, ఏంటి అసలు బీజేపీ పరిస్థితి? ఎందుకంటే అధ్యక్షుడికి సంబంధించి మొన్నటి వరకు ఫైట్ జరిగింది, స్ట్రీట్ ఫైటర్ కావాలా, గల్లీ ఫైటర్ కావాలా అనేసి అంటూ రాజాసింగ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు నడుస్తుంది. నేను రీసెంట్గా అంటే దాంట్లో ఉన్న ఒక పర్సన్ని అడిగితే, ఎవరు ఊహించని ఒక వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు ఈయనను సెలెక్ట్ చేశారా అంటూ మీరు షాక్ అవుతారంటూ ఒకరు కామెంట్ చేయడం జరిగింది. అసలు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ ఇంకా అంటే నెక్స్ట్ 2nd పొజిషన్లో ఉంది, నెక్స్ట్ అసెంబ్లీలో అపోజిషన్లో కూడా అదే రాబోతుంది. కాబట్టి అసలు బీజేపీ స్టాండ్ ఏంటి, ఎట్లా ఉండబోతోంది? అధ్యక్షుడి విషయంలోనే ఇంత గొడవ జరుగుతుంటే పార్టీ మనగడ అనేది ఎట్లా? అధ్యక్షుని తీసుకొస్తే బీజేపీకి రేపు 50 సీట్లు వస్తుందండి అసెంబ్లీలో? రాదు. ఈ అసెంబ్లీ అధ్యక్షుడు అనేది ఒక పోస్ట్ అంతే, 2 సంవత్సరాలకు ఉంటుంది. దాని తర్వాత ఈ హాస్ టు డెమిట్ ద పోస్ట్. మన బండి సంజయ్ గారు వచ్చారు, ఆయన అందరూ ఇక్కడ ఉన్న పొలిటికల్ ఛానల్స్లో డిబేట్లు ఏం చెప్పారు, బండి సంజయ్ గారిని తీసేశారని చెప్పారు. ఆయన టర్మ్ అయిపోయింది. బీజేపీలో ఒక రూల్ ఉంది, మీ టర్మ్ అయిపోయిన తర్వాత మీకు ఎలక్షన్ వస్తుంటే మిమ్మల్ని రిటైన్ చేసుకుంటారు కొన్ని రోజులకి. నడ్డా గారు అట్లనే ఉన్నారు, ఎక్స్టెన్షన్లో ఉన్నారు ఆయన. ఇంకోటి బీజేపీ రూల్ ఏమైంది, 1 person 1 post అని ఒక రూల్ ఉంది. అది కాంగ్రెస్లో కూడా ఉండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు డెఫినెట్గా దాన్ని చూస్తే చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారు. ఎవరో డిస్క్వాలిఫై అవుతారు, ధర్మపురి అరవింద్ డిస్క్వాలిఫైడ్, బండి సంజయ్ డిస్క్వాలిఫైడ్, కిషన్ రెడ్డి డిస్క్వాలిఫైడ్, డీకే అరుణ డిస్క్వాలిఫైడ్, రఘునందన్ రావు డిస్క్వాలిఫైడ్. ఆల్మోస్ట్ వాళ్ళు ఎంపీలో గెలిచిన వాళ్ళందరూ ఇంకా అధ్యక్షుడు ఉన్నా కానీ లేనా కానీ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఉన్నారండి, ఆయన ఏమైనా చేసింది చేయనిది ఏమైనా ఉందా? మనకి ఏం నడుస్తుంది, పార్టీ నడుస్తుంది అంతే. ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు కదా, ఏదో వచ్చే నెల ఎలక్షన్ ఉంటే ఇంకో మాట, ఎలక్షన్ ఏం లేదు. ఇప్పుడు లైట్ తీసుకుంటారు, లేకపోయినా మరి డిస్కషన్ నడుస్తుంది. నరసింహరావు స్ట్రాటజీ అండి ఇది. నరసింహరావు గారికి ఒక స్ట్రాటజీ ఉండే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన డిసిషన్ తీసుకోడు. పెద్ద క్రైసిస్ వస్తే కూడా ఆయన నిద్రపోతున్నట్టు కూర్చుంటాడు. ఏమైతే వారం తర్వాత పోతాయి ప్రాబ్లం, కథం. నేను డిసిషన్ తీసుకోలే, ప్రాబ్లమే వెళ్ళిపోయింది, కథం. మళ్ళీ ఎందుకు నేను ఇంత గొడవ పెట్టుకోవాలని చెప్పి ఆ డిసిషన్ తీసుకుంటే మళ్ళీ తలకానే ఉంటుండే. అదే స్ట్రాటజీ వీళ్ళది. నడవనియండి, ఏం అవుతుంది? కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఎంత సంతకం పెట్టాలి కదా, దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతకం పెడతాడు చెక్ల మీద, బిల్స్ల మీద అంతా. ఈ ఎలక్షన్ ఉంది, రేపు ఎలక్షన్ రాబోతుంది, రేపు 30 సీట్లకు ఎలక్షన్ ఉంది, లేకుంటే లోక్సభ అన్నీ అయిపోయిన, అసెంబ్లీ లేదు, లోక్సభ లేదు, ఇంకా 4 సంవత్సరాల తర్వాత కదా. గ్రేటర్ డిఫరెంట్, గ్రేటర్ లాస్ట్ టైం బీజేపీ కలిసింది లోకల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ అని, గల్లీలో లీడర్స్ అని కలిచారు. ఎందుకు కలిచారు? సికింద్రాబాద్ వైపు మ్యాక్సిమం సీట్లు కలిచారు. ఎందుకు కలిచారు? సికింద్రాబాద్ వైపు తెలుగు పాపులేషన్ ఇస్ వెరీ లెస్. ఓల్డ్ సిటీ లాగా ముస్లిం పాపులేషన్ లేదు అటువైపు. అక్కడ ఉన్న మొత్తం డిఫెన్స్, రైల్వే, రిటైర్ అయిన ఎయిర్ ఫోర్స్ నుంచి అందరూ ఉన్నారు ఆ ఏరియాలో. అవును, బెంగాలీస్, మలయాళీస్, తమిళియన్స్. మీరు సఫిల్ కూడా వెళ్ళండి, తమిళియన్స్ అండ్ మలయాళీస్ ఫుల్. ఇటువైపు అల్వాల్ వైపు రండి, బెంగాలీసు, పంజాబీస్, గురుద్వారాలు ఉన్నాయి అక్కడ. అట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో గల్లీలో మీరు డ్రైనేజ్ పైపు వేయించారా లేదా? మా నెరెడ్మెట్ వైపు ఒక కార్పొరేటర్ ఉన్నాడు, శ్రవణ్ అని చెప్పి, బీజేపీ కార్పొరేటర్. ఆయనకి రోజుకి నా వాట్సాప్లో ఆయన ఒక 15 పిక్చర్లు పంపిస్తాడు. ఇట్లా ధర్నాలో కూర్చున్నాడు, జిహెచ్ఎంసీ ఆఫీస్లో వెళ్ళి, ఇక్కడ వెళ్ళి ఆ పని చేయించాను. ఇది వాళ్ళ పని. నా ఇంట్లో నీళ్ళు రాలేదు, వర్షం పడితే ఇంటి లోపలికి నీళ్ళు వచ్చినాయి, మీ ఇంటి అడ్రస్సే చెరువు,
మళ్ళీ ఇంటి లోపల నీళ్ళు రాకపోతే ఎట్లా? అది కదా బాధ వీళ్ళది. ఇంకోటి ఏంటి, మాకు ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ చేశారు, లేకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ మేము ఎందుకు కట్టాలి, మాకు కరెంటు 200 యూనిట్ ఫ్రీ ఇస్తాను, మా పక్కనకి ఇచ్చిన నాకు ఇవ్వలేదు. లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఏ పార్టీ ప్రెసిడెంట్, ఈవెన్ మీరు రేపు అమిత్ షా గారిని తీసుకొచ్చి ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ చేసినా కూడా ఏం గెలవాలి. గెలుస్తున్నది ప్యూర్ ఇక్కడున్న ఇదే బీజేపీ. ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 50 సీట్లు గెలిచింది తెలుసా మీకు? మీరు అడుగుతారు ట్రివాండ్రంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ వీళ్ళందరూ, బీజేపీకి ఎట్లా వచ్చింది అక్కడ 50 సీట్లు? 110 సీట్లు 50 సీట్లు బీజేపీకి వచ్చినాయి అక్కడ వార్డులు. ఇక్కడ జరిగినట్లనే ఎందుకు అది? సో డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు ట్రై చేస్తాం. ఆ సిటీలో మేము వీక్ ఉన్నాం, దానం నాకేందో పరే నీ ఎమ్మెల్యే పోస్ట్ చూసుకొని నువ్వు ఇది గెలవకపోతే నీ ఏరియాలో ఇలాకాల జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో మొత్తం నువ్వు అవుట్. వాడు గెలుస్తాడు, 100% ఎఫర్ట్ పెడతాడు. ఓకే. బీజేపీకి ఏంటంటే మన మల్కాజిగిరి ఉంది, 38 లక్షల ఓటర్లు అండి, ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఒక 4 లోక్సభ కాన్స్టిట్యున్సీ చేయొచ్చు దాన్ని, అంత పెద్ద కాన్స్టిట్యున్సీ. బోడుపల్లి నుంచి కూకట్పల్లి దాకా ఉంది అది. నేను చెప్పాను రాజేంద్ర గారికి ఒకసారి, మీరు ఒక సంవత్సరం క్యాంపెయిన్ చేస్తే కూడా మీరు కవర్ చేయలేరు ఆ కాన్స్టిట్యున్సీ, అంత పెద్ద కాన్స్టిట్యున్సీ అది. అక్కడ ఎన్ని వార్డులు ఉంటాయండి? చాలా ఉంటుంది. ఇప్పుడు ఒక మర్జర్ జరగబోతుంది. ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అంతా సివిలియన్ ఏరియాస్ని జిహెచ్ఎంసీలు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఒకటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని కంటోన్మెంట్ ల్యాండ్లు చేస్తున్నారు. అది వచ్చేదాకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగదు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్సే పోస్ట్పోన్ చేశారు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే రిజర్వేషన్ స్కీమ్ గురించి, అది బీసీ ఓబీసీలు ఏం చేయాలి, సర్వే చేయాలని వద్దా అని చెప్పేసి. సో ఇప్పటికీ నెక్స్ట్ 6 months to 1 year ఏం జరగదు, ఏ ఎలక్షన్ ఉండదు. జిహెచ్ఎంసీ చెప్పగానే చెప్తారు ఆ మర్జర్ అయిన తర్వాతనే ఎలక్షన్, దాని తర్వాత మొత్తం రివిజన్ ఆఫ్ రోల్స్ జరగాలి, దాని తర్వాత మనం చూసుకుందాం. ఓకే. దాని ముందు ఏం జరగదు. సో నెక్స్ట్ 6 months హనీమూన్ పీరియడ్. మీరు వెళ్ళి ఇటలీకి వెళ్ళండి, ఫ్రాన్స్కి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ఇక్కడ ఏం జరగదు తెలంగాణలో. అటువైపు ఆంధ్రాలో కూడా అంతే. ఆంధ్రాలో ఆయన తలకాయ నొప్పి ఆయనకి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ కామ్ గోయింగ్ రోల్ అంతే. ఏం జరగదు. మనం ప్రాబ్లం ఏమవుతుందంటే మన మీడియాలో హైప్ క్రియేట్ చేయడం. మనకు రోజుకు బ్రేకింగ్ న్యూస్ లేకుంటే మనకు నిద్ర రాదు కదా. ఓకే. ఆ బ్రేకింగ్ న్యూస్ లేకుంటే ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ చేయాల్సింది. ఎప్పుడో తలకాయ పల కొడితే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది అది. ఓకే. అది ప్రాబ్లం అనమాట. బ్రేకింగ్ న్యూస్ లేదంటే ఇవాళ ఇంటికి పోదాం జల్లి అంటే అది కూడా కాదు. బ్రేకింగ్ న్యూస్ కావాలి, ఆడు పెట్టి చూడు ఆ ఛానల్ కూడా మనం కూడా పెట్టాలి. ఓకే. ఏంటి బ్రేకింగ్ న్యూస్? బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు, ఒక పేరు చెప్తారు, వాడు ఇంకో పేరు చెప్తాడు, కథం వాళ్ళ నడిమిట్లో కొట్టుకుంటారు మళ్ళీ ఆ పార్టీ ఆఫీస్లో. దానివల్ల అయితే ఉపయోగం ఏం లేదు. మీరు కూల్ తీసుకోండి. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు టెన్షన్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద డే అమిత్ షా గారు డిసిషన్ తీసుకుంటారు. మీరు ఏం చేసినా కానీ మీరు లోకల్ లెవెల్లో మీరు ఏం చేయలేరు. సరే జిహెచ్ఎంసీ వచ్చినప్పుడు డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఓకే. కిషన్ రెడ్డి గారి మీద ప్రెషర్ ఉంటుంది, ఈట్ల రాజేంద్ర గారి ప్రెషర్ ఉంటుంది, ఈవెన్ డీకే అరుణ మీద ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటున్నాం కదా, హైదరా అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన అర్థమైపోయింది ఓల్డ్ సిటీలో ఆయన గెలవలేడు, ఆ ఓవైసీనేమో ట్రస్ట్ చేయడు, ఆయన ఎప్పుడో కార్ స్టీరింగ్ నా చేతిలో ఉంది అంటాడు ఆయన. సరే మహేశ్వరం ఇంక్లూడ్ చేసుకుందాం, అటువైపు కొంచెం మహబూబ్ నగర్ వైపు పోదాం, అక్కడ గెలిస్తే కొన్ని సీట్లు మాకు ఇచ్చేస్తే మాకు జిహెచ్ఎంసీ ఇప్పుడున్న దానికన్నా 250 చేద్దాం సీట్లు వార్డులని. మొన్న జరిగిన మీటింగ్లో చెప్పులు తీసుకొని కొట్టుకున్నారు అందరూ. మళ్ళీ కొత్తది ఏముంటుంది? ఏముండదు. నెక్స్ట్ ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే మన నాయుడు గారు ఇన్వాల్వ్ కాబోతున్నారు, మన మీటింగ్లో కూడా చెప్పారు అనేసి. అంటే మరి కూటమి ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి మరి తెలంగాణలో కూడా జనసేన కూడా మేము యాక్టివ్గానే ఉంటాము, బీజేపీతో మా పొత్తు కంటిన్యూ అవుతుందని చెప్పారు. నాయుడు గారు వచ్చేసి మళ్ళీ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి మరి తెలంగాణలో కూడా కూటమి జత కట్టే అవకాశం ఉందా, అది ట్రాక్ ఎక్కుతుందా? ఉందండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను కొన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి సపోర్ట్ కావచ్చు. ఖమ్మంలో బీజేపీ 0. మీరు ఏమైనా చేసుకోండి, బీజేపీ ఉల్టా నిలబడితే కూడా రాదు బీజేపీ ఇక్కడ ఓట్లు. నల్గొండ సూర్యాపేట అంతా వీళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ పాకెట్లో ఉంది. అది అక్కడిని గుంజుకోవాలంటే నాయుడు కావాలి. ఆంధ్ర వైపు నుంచి వచ్చిన పాపులేషన్ అక్కడ చాలామంది ఉన్నారు, గుంజుకోవచ్చు. థర్డ్ థింగ్ పవన్ కళ్యాణ్ అన్నారు మీరు. పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏముండే, నేను చాలా డిబేట్లో చెప్పాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ టైం కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయినప్పుడు చెప్పానంటే, మీ మీటింగ్కి 2 లక్షల మంది వచ్చారు మిమ్మల్ని చూడడానికి, బికాజ్ యూఆర్ ఫిల్మ్ స్టార్. ఆ 2 లక్షల మంది నుంచి మీరు అట్లీస్ట్ 20,000 ఓట్లు గుంజుకోవచ్చా అని చూడలేదు. మీరు మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మీ దగ్గర పార్టీ వాళ్ళు లేరు, అవును, కాడర్ లేదు. నాయుడు కాడర్ ఉంది. సో ఈసారి నాయుడు గారు ఏం చేశారు, ఆ కాడర్ని ఉపయోగించుకున్నారు. బీజేపీ వాళ్ళు చేసుకుని మీకు ఒక మాట చాలా నాకు కూడా తెలియదు. ఒక ఆయన ఫోన్ చేసి చెప్పింది, సార్ తిరుపతి కాన్స్టిట్యున్సీలో బీజేపీకి 100 ఓట్లు వస్తే బీజేపీ గెలుస్తుండే మీకు తెలుసా సార్ అన్నాడు. కరెక్ట్, బీజేపీ ఓడిపోయింది 16,000 ఓట్లు, అక్కడ ఇప్పుడు 100 పడ్డది 17,000 ఓట్లు. ఇంట్రెస్టింగ్. అంతే, అక్కడ కాడర్ని యూజ్ చేయలేదు మీరు. అది తిరుపతి ఒకసారి బీజేపీ గెలిచిన సీట్, అది కాకినాడ గెలిచారు ఒక టైంలో, అప్పుడు కృష్ణరాజు గారు అనుకుంటా, నేను ఎప్పుడో ఒకసారి గెలిచారు అక్కడ నుంచి.
అట్లాంటి సీట్లు ఉన్నాయి బీజేపీకి. విశాఖపట్నం ఇస్ అ స్ట్రాంగ్ సీట్. కానీ కార్డర్ బేస్ పార్టీస్కి ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ఓట్స్ని కన్వర్ట్ చేయడం ఫ్రమ్ ఎ ఫిల్మ్ స్టార్ టు అ ఓట్, అది ఈసారి చేశారు. 100% స్ట్రైక్ రేట్ అండి. 4 out of 4, 21 out of 21. ఎట్లా జరిగింది? పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణే కదా, అదే జనసేనే కదా. ఏం డిఫరెన్స్ అంటే కార్డర్ యూజ్ చేశారు ఈసారి నాయుడు గారితో. అది సో దట్ ఈస్ వై తెలంగాణకు వచ్చేటప్పుడు పోయినసారి కుక్కట్పల్లి నుంచి పోటీ చేశారు కదా, ఏమైంది? ఓడిపోయారు. సో ఈసారి గెలుస్తారా? తెలియదు. గెలవాలంటే ఏంటి? బీజేపీ కుక్కట్పల్లిలో పట్టుందా? ఎస్, ఈట్ల రాజేందర్ గారు కాన్స్టిట్యున్సీలో పార్ట్ అవుతుంది అది ఖచ్చితంగా. సో ఆయనకి చూసుకొని ఆయన చూసుకుంటారు. కానీ మిగతా కొన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, ఖమ్మం ఉన్నాయి, అటువైపు నార్త్ తెలంగాణలో దగ్గర టీడీపీ క్యాడర్ స్ట్రాంగ్గా ఉన్న ప్లేసెస్. స్ట్రాంగ్గా కాడర్ అని చెప్పలేదు. ఉన్న కాసుని జ్ఞానేశ్వర్ ఏమో అక్కడికి వెళ్ళిపోయాడు బీఆర్ఎస్కి. ఇంకేమో సార్ నెక్స్ట్ ఇంకా ఇటు రావడానికి ఎంతసేపు? ఇప్పుడు కళ్ళు మూసి తెరిచే లోపు పార్టీ జెండాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, లీడర్ లేవు తెలంగాణలో. బీజేపీకి లీడర్ మెడలో అంటున్నాను, పార్టీ జెండాలు ఎంతసేపట్లో మారి. తెలంగాణలో బీజేపీకి లీడర్ మీద లీడర్లు ఉన్నారు. ఆంధ్ర వైపు అసలు లీడర్లే లేరు. మిగతా పార్టీని తెచ్చుకోవాల్సి వచ్చింది. అవును, అది వెంకయ్య నాయుడు గారు నాడు గేమ్ అనమాట. ఆయన ఉన్నప్పుడు దాకా ఒక్కరిని పైకి రానియలేదు. ఆయనకు భయం ఉండే, నన్ను ఇది చేస్తాను. మోదీ గారు ఏం చేస్తారు? లూప్ లైన్ పోస్టింగ్ చేసి వైస్ ప్రెసిడెంట్ చేసి పంపించేశారు ఇంటికి. కథ గేమ్ అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అక్కడ మీరు చూడండి, బీజేపీకి ఆంధ్రాలో లీడర్ ఎవరున్నారు? వాళ్ళ ఓన్ పార్టీని వచ్చిన లీడర్ ఎవరున్నారు? ఒక్కరు లేరు. సో అదే ప్రాబ్లం అనమాట. అది తెలంగాణలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లీడర్లు ఎక్కువ, కానీ అట్ ద సేమ్ టైం కొన్ని కాన్స్టిట్యున్సీలో వీళ్ళకి అసలు పట్టేలేదు. అవును, ఆ కాన్స్టిట్యున్సీని మీరు ఏం చేయబోతున్నారు? ఈసారి జైరాబాద్ నుంచి ఇంకా పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి జైరాబాద్లో బాగా పర్ఫామ్ చేశారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నా ఓన్ కరిష్మా మీద గెలిచారు. ఆయన అఫ్కోర్స్ బీజేపీ సపోర్ట్ ఉండే అనుకోండి, కానీ ఆయన ఓన్ కరిష్మా ఉంది అక్కడ. ఒకటి ఆయన గ్రాండ్ ఫాదర్ పేరు మీద డిస్ట్రిక్ట్ రంగారెడ్డి అనేది వాళ్ళ గ్రాండ్ ఫాదరు. సో ఆయన పేరు మీద ఉన్న జిల్లా అది. అది కాకుండా ఆయన చేసిన పని మీద ఉంటుంది. సో ఈచ్ క్యాండిడేట్ మీరు చెప్పిన మాటకి వచ్చే ఎలక్షన్లో బీజేపీకి మహబూబ్ నగర్ గెలిచింది బోనస్ ఈసారి, నారో మార్జిన్. మెదక్ నేను ఎప్పుడు అనుకోలేదు గెలుస్తారని, నాకు చాలా డౌట్ ఉండే, కానీ గెలిచారు. చాలా టఫ్ ఫైట్ కూడా సీరియస్లీ. సో అట్లాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ టఫ్ ఫైట్ ఎక్కడ ఇవ్వగలరు? ఖమ్మం టీడీపీకి ఇచ్చేసేయండి, సూర్యాపేట నల్గొండ వారికి ఇచ్చేసేయండి. భోంగీర్ ఇస్ అ బిగ్ టాస్ అప్. భోంగీర్లో ఏం చేయాలని బీజేపీ కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు. బూరా నర్సయ్య కూడా లాస్ట్ టైం నారో మార్జిన్తో ఓడిపోయారు, ఈసారి అసలు పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. ఏం చేస్తారు అక్కడ? ఏ పార్టీని తీసుకొస్తారు? మీ పార్టీ అయితే గెలవలేదు, నెక్స్ట్ టైం ఏం చెప్తారు? మళ్ళీ ఇంకో క్యాండిడేట్ మెట్స్ గెలుస్తారా? నో, కష్టం. సో ఆ మంత్రాలు జరపాల్సింది. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మా స్ట్రెంగ్త్ ఏంటి, బార్గెన్ ఒక రౌండ్ టేబుల్లో కూర్చొని బార్గెన్ చేసుకోవాలి. అది డెఫినెట్. ఇప్పుడు ఎలక్షన్ లేదు ఎట్లా, అదే మళ్ళీ నేను అదే పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు. నాయుడు గారికి ఏమో అక్కడ పర్ఫార్మెన్స్ చూపించాల్సిందే. ఒక అమరావతి కట్టి ఒక రిబ్బన్లు కట్ చేస్తేనే ఆయన పేరు ఉంటుంది. లేకుంటే జగన్కి ఏదో పరిస్థితి, అదే పరిస్థితి ఆ నాయుడు గారికి 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఓకే, రాకుండా చూసుకోవడానికి ఆయన పని ఇది మెయిన్ అనమాట. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ ఆపి ఏం చేయలేరు. 3,400 కోట్లు ఆయన కావాలి. రేపు మోదీ గారు అంటారు, నాయుడు గారు మీరు కట్టండి, నేను ప్రైవేటైజ్ చేయను అంటాడు. కడతారా? కట్టరు. సో అది ఓన్లీ ఎలక్షన్ స్టంట్కే ఉపయోగించుకోవడం. మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. క్యాపిటల్ కావాలి, ఎస్. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలి, ఎస్. మీ ఎలక్ట్రిసిటీ సప్లై స్టేబుల్ చేయాలి, ఎస్. మీ జీతాలు టైంలో ఇవ్వాలి, అది కూడా ఉంది. ఇక్కడ జీతాలు ఇవ్వట్లేదు, అక్కడ జీతాలు ఇవ్వట్లేదు. ఇక్కడ ఆర్టీసీ మునిగిపోతుంది ఏదైనా రోజు, అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఎలక్ట్రిసిటీ బోర్డు చూడండి, 64,000 కోట్లు, ఇప్పుడు అది 70 అంటున్నారు, కొంత 88 అంటున్నారు. ఎవడు కడతారండి ఇదంత అమౌంట్? మీరు ఫ్రీ ఇచ్చుకుంటూ పోయారు. ఫ్రీ ఇప్పుడు ఏమైంది? ఆర్టీసీకి ఏమో డీజిల్ పోయించడానికి డబ్బులు లేవు ఇప్పుడు. ఆ పరిస్థితికి వచ్చేసింది. సో పొలిటీషియన్స్ అనేది వాళ్ళు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినప్పుడు, ఇక్కడొచ్చి మరి నేను పవనిజం మాట్లాడడం కాదు, ప్రాక్టికల్గా మాట్లాడాలి. నేను ఏం చేయబోతున్నాను సిటీకి, నేను ఏం చేయబోతున్నాను డిస్ట్రిక్ట్స్లో, యూ కాన్సన్ట్రేట్. నేను చూస్తే యాక్చువల్లీ అన్నిటికంటే పాజిటివ్ పవన్ కళ్యాణ్, అన్నిటికంటే తక్కువ మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఓకే, అది మంచిది యాక్చువల్లీ. ఎందుకంటే ఈ మాటల్లోనే ఒకసారి మీ గేమ్ అంతా అయిపోతుంది కంప్లీట్గా. పవర్ రాగానే ఒక అరగెన్స్ వచ్చేస్తుంది. కానీ సీరియస్లీ ఆయనకు పవర్ వచ్చిన తర్వాత చాలా బ్యాలెన్స్ అయిపోయారు. చాలా అంటే చాలా బ్యాలెన్స్ అయిపోయారు. ఏమవుతుందంటే అది విత్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మీరు పవర్లో లేనప్పుడు మీరు ఏ మాట అన్నా ఎవడు సీరియస్గా తీసుకోడు. కానీ మీరు అది అయిన తర్వాత ఒకసారి ఆ చైర్లో కూర్చున్నారనుకోండి, ఆ చైర్ పవర్ అది. మీరు అది ఎప్పుడు చెప్తారు కదా, మలయాళంలో ఒక సేయింగ్ ఉంది, సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, కుక్క కూడా తిరిగి చూడని ఆ పోస్ట్ని దిగంగానే. కరెక్ట్ అది. కేసీఆర్ గారు చూస్తున్నారు కదా, ఎవడు నాకు నువ్వు మందు పోస్తావని అడిగిండు ఎవరి దగ్గర మన ప్రెస్ కాన్ఫరెన్స్లో. పాప ఇప్పుడు మందు పోవడానికి కూడా ఎవరు లేరు అనుకోండి ఇంటికాడానికి. ఆ పరిస్థితికి వచ్చేసారు ఆయన. ఎప్పుడు పట్టించుకోవట్లేదు. ఓ పోలీసు వాడు కూడా సెల్యూట్ కొట్టాడు.
ఆ చైర్ మీద ఉన్న దాకానే పవర్ ఉంటుంది, అది మర్చిపోకూడదు. ఏ రోజు మీ చైర్ నుంచి దిగారో కిరణ్ కుమార్ రెడ్డి ఎవరని కూడా పట్టించుకోలేదు ఎవడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి పక్కన చుట్టూ 100 మంది తిరుగుతుండే. ఖచ్చితంగా ప్రగతి భవన్ చూసాం. ఇప్పుడు ఏమైతే ఒక్కసారి మీరు ఆ పొజిషన్ జరిగిపోతే మీకు పోతుంది. సో నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణ రాకపోతే ఆ తెలంగాణ సెంటిమెంట్ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకురాకండి. అది లేకుండా మీరు మెచ్యూర్గా బిహేవ్ చేస్తే బహుశా బీజేపీకి ఇప్పుడు వచ్చే 8 సీట్లు నెక్స్ట్ టైం 10 సీట్లు రావచ్చు. ఇప్పుడున్న అసెంబ్లీ సెగ్మెంట్లో 8 ఉన్నది, ఒక 40-50 కావచ్చు. అదంతా టైం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, అప్పుడు దాకా చూసుకోవచ్చు ఏం చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. నిజంగా అంటే ప్రాక్టికల్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మీ మాటలో చాలా క్లియర్గా, అంటే ఓన్లీ మీడియా సృష్టి తప్పితే బీఆర్ఎస్ విలీనమయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు బీజేపీలో అద్భుతాలు జరిగేది లేదు. కాంగ్రెస్ అనేది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ దట్ జరిగేవి అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కదా రాజకీయాలు అనేవి అనేది చాకుండా బద్దలు కొట్టినట్టు చాలా మంచి విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.